జుంటి తేనె కరకుట్లు తీయ తీయని తేనెలో దోర దోర ముక్కలు నంచుకు తింటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నిన్ను తెమ్మనే ముక్కలు చల్లారిపోతాయి రా నిన్నే కన్నెత్తి పన్నెత్తి పలుకు పరపద్దులే నువ్వు తిన అదే 10 ఇంచేపు ఇక్కడే ఉంటావు కదయ్యా ఇంతక్క చూసావు ఇంతక్క నవ్వావు ఇంట్లో దానుకున్నావా మనం ఆరగించు పువ్వు ఆరగించు తండ్రి ఇక్క మోమాటమా బెట్టు చేస్తున్నావా ఏ రుచిగా ఉండదు అనుమానమా నేను రుచి చూసి తెచ్చాలే దోర దోరగా కాల్చాను ఇట్టే నోటు పెడితే అట్టే కరిగిపోతాయి చూడు తాతానే నిన్నే తినవయ్య నా కన్న తండ్రి మారాము చేయకు మము కన్న తండ్రి ఆకలేసి నీవు అలమటించేవు అలమటిస్తే కనుల కన్నీరు కారు నీ కంటి నీరు నే చూడలేను నువ్వు నా కన్న తండ్రివే కానీ ఆరగించే కాసేపు నా బిడ్డవి నా చేత్తోనే తినిపిస్తా నీ చేతి తీయదు కాదు బాబు నా సాగు పువ్వు పెడుతుంటే లాక్కొస్తున్నారు పాపం మహాపాపం ఈశ్వరా పరమేశ్వరా నన్ను కన్న తండ్రి నన్ను విడిచిపెట్టమను ఓరి దౌర్భాగ్యుడా ఎంత పాపాన్ని కొడిగట్టావురా మహాశివరాత్రి పర్వదినాన ఒక పాడు దండ కోసం ఆలయాన్ని మైలపరుస్తావా నీకు రౌరవాది నరకాలు కూడా చాలవురా సాములు నా సాగుకు పువ్వు పెడుతుంటే లాక్కొచ్చారు వదలమను సాములు స్వామికి నువ్వు బొవ్వ పెడతావా ఇక్కడ మేమంతా చచ్చామనుకున్నావా దొంగ వెతవా చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు నా తండ్రి తప్పైపోయింది నీతో నాకు అట్లేటి బుద్ధి స్వామి బుద్ధి పిలిపించుకో తండ్రి నువ్వు తినేదాకా నా పానం బాగోదు విన్నారా వీడి పిచ్చి మాటలు అంతా నాటకం ఈ వెధవకి భక్తిట చెప్పు అమ్మవారి చంద్రహారం ఎక్కడ దాచావు చెప్పు సామే ఆకలి అవుతుందా సామే ఏంటి మా ఇది నేలా ఏమైంది నేలా నా సామికి పువ్వు పెట్టాలి వదలమని చెప్పు ఇదో తోడు దొంగ ఏమే కోయదానా నీ మొగుడెత్తుకొచ్చిన చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు చాలు కాదు మా మావ అంటాడు కాదు ఏమంటాడు కాదు చాలు కడపటిసారిగా అడుగుతున్నాను చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు 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 చెప్పు
ప్రభో ప్రమథనాథ, తల్లి జ్ఞాన ప్రసూనాంబ, ఏమిటి ఘోరం, ఎందుకీ అవమానం? పరమేశ్వర, నా ఇల్లు వాకిలి కన్నా నీ కోవెలే నీ సేవలే మిన్నగా ఎంచుకున్న బంటునే శివరాత్రి పర్వదినాన ఒక అధమాధముడు కోయవాడు తాగి నీ కోవెల్లోకి దొరబడ్డమా? మధ్య మాంసాలతో నీ సన్నిధినే మైలపరచడమా? జగన్మాతను అలంకరించిన చంద్రహారాన్ని అపహరిస్తాడా? స్వామి, నీ త్రిశూలం ఏమైంది? నీ మూడో కన్నేం చేస్తోంది? చెప్పు. అవునులే, ఈ కోవెలకు నన్ను కాపలా ఉంచావు. నువ్వెందుకు కలగజేసుకుంటావు? నేనే వాణ్ణి చంపుతాను. ఎరా పాపి, నేను నా స్వామి పుణ్యమే తప్ప అన్యమెరుగున అమాయకులమే. దుర్మార్గుడా, ఎందుకు ఈ పని చేశావు? నా స్వామి నీకేం అపకారం చేశాడు? నిన్ను ఖండాలుగా నరికి. శివ తండ్రి, మాకెందుకు ఈ మైల? ఆ పని దేశమేలే రాజుది. రెడ్డి గారు, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. వాణ్ణి తక్షణమే పరిమార్చండి. నన్ను దహిస్తున్న ఈ అవమానాగ్ని వాడి రక్తంతో చల్లార్చండి. వాణ్ణి చిత్రవత చేసి సువర్ణముఖిలో మొసళ్లకు విసరండి. లేదా నేనిప్పుడే సోదరుడు వీరభద్రుణ్ణి, నందీశ్వరుణ్ణి, ప్రమథ గణాల్ని కిందికి పిలిచి దక్షయజ్ఞ వాటికిలా ఊరువారా దగ్ధం చేయిస్తాను, సర్వనాశనం చేయిస్తాను. పెద్ద స్వాములు, తమరు భూలోక పరమేశ్వరులు. తమరి మాట నాకు శివుడు అగ్గి లాంటిది. ఇంత నేరం పాపం చేసిన కోయవాడికి మరణశిక్ష తప్పదు. అదే జరిగితే వీరభద్రుడు గణాలు రాకుండానే నేను ఊరు వారా తగబెట్టించేస్తాను. సోనముఖి చేత పరవలు తొక్కించి ముంచేస్తాను. అబద్ధం చెప్పి అన్యాయం చేసిన వాళ్ళతో పాటు వాటిని సమర్థించిన వాళ్ళ వంశాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయిస్తాను. కాశీ చిన్నస్వాములు, రెడ్డి గారు, మీరు దేవుడి గుడి మండపంలో దేవుని ప్రతినిధిగా ధర్మ నిర్ణయం చేస్తున్నారు. పల్లకి ఎక్కేవాళ్ళు మోసేవాళ్ళు మీకంతా ఒక్కటే. ఎవరు సత్యం చెప్తే వారిని మీరు మన్నించాలి. కాశీ, నోర్మై, ఇంటికెళ్ళి. ఓ, ఇక్కడ నేను పూజారిగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను ఒక భక్తుడిగా ధిక్కరిస్తున్నాను. నేను నీ తండ్రిని. అదే నా కర్మ. ఏదో పాపం చేసి మీ కడుపున పుట్టాను. ఇక్కడ మిమ్మల్ని ఎదిరించి మళ్ళీ పాపం చేస్తున్నాను. పెద్ద స్వాములు, ఇది పద్ధతి కాదు. మీరే చేస్తే నేనెందుకు ఈశ్వరుని? ఆ మాటే చెప్తున్నాను. నేను కైలాసనాథ శాస్త్రిని. భక్తజన హృదయాలను రంజించి ఏకఛత్రాధిపత్యంగా అయ్యలే ఈశ్వర కుమారుణ్ణి. పెద్ద స్వాములు, ధర్మబలం ముందు ఈశ్వరుడైనా తలంచుతాడని తమరే చెప్పారు. శివుడికి శివమైనా సింహమైనా సమానమని తమరే సెలవిచ్చారు. నింద మోసేవాడికి సమాధానం చెప్పుకునే అవకాశం ముందు ఇవ్వాలి. అయినా చిన్నస్వాములు, నాన్నగారు దేవుళ్ళు అంటాడు. ఆయన్ని శంకించడం తప్పేమో. ఒక్కసారి ఇటు చూడండి. అబ్బాయి, అమ్మవారి చంద్రహారం ఎక్కడుందో చెప్పు, లేకపోతే చంపేస్తారు. ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని చూపు. అతని చావు బ్రతుకుల గురించి మనం తర్జన భర్జన చేస్తుంటే అతనేదో అతిలోక పారవశ్యంలో మునుగున్నాడు. అతన్ని దొంగంటే ఎలా నమ్మడం? ఆ భక్తి చూడండి. అది భక్తి కాదురా, తాగుడు మైకం, దొంగ నాటకం. అమ్మా, ఎక్కడుంది ఆహారం? నువ్వైనా నిజం చెప్పు. చెప్పమ్మా. మాకేం తెలియదు సాములు. మొన్న పెద్ద సాములు నా చేయి పట్టుకుంటే మా మామ కొట్టిండు. అందుకని పగబట్టి శాంతించండి భక్తులారా, శాంతించండి. ఏదో ప్రాణ భయం వల్ల పాపం అలా అంది. మనం లక్ష్య పెట్టరాదు. చూశారా, 10 మంది విచారణంటే ఇలాగే ఉంటుంది. తరా, నేను చెప్పే సత్యం. పెద్ద సాములు, తమరేమో ఆడే దొంగ అంటారు, ఆడేమో నాకేం తెలియదు అంటాడు. నేను చూశానయ్యా. మరి ఎందుకు పట్టుకోలేదు? ఆ నాకెందుకు లాక్కోలేదు? వాడు పరిగెడుతుండగానే చూశానని. చాలా మంది చాలా పని మీద పరిగెడతారు. వాడు గుళ్ళో లింగాన్ని తాగ్గానే పెద్ద మంట వచ్చింది. నేను ఇంటికి పరిగెత్తాను. నేను కూడా దొంగను కావచ్చుగా. ఏంటి? నేను ఆ సంగతి అమ్మకి చెప్పగానే మీరు నన్ను గదిలోకి తోసి గొళ్ళెం పెట్టి కోళ్ళలో పరిగెత్తారు. మీరు కాకూడదా దొంగలు? కాశీ, హద్దు మీరుతున్నావు. ఇంకా మేరలేదు. రెడ్డి గారు, ఇలా కప్పల తక్కిడలా ఎవరికి తోచినట్టు వాడు వాగుతుంటే ఇక ధర్మ నిర్ణయం జరిగినట్టే. పైగా నా కోవెల ముందు నన్ను అనుమానించడం, అవమానించడం, చిచి, నేను అనుగ్రహించలేను. తమరిని అవమానించడం ఎంత మాట! ఆడు దొంగను తేల్చి నగ రాబట్టుకోవడానికి మార్గం దొరక తండండి, చావగొట్టండి. దాన్ని వాణ్ణి నిజం చెప్పేదాకా కొరడాలతో రక్తం కారేలా కొట్టండి. దండం దశగుణం భవేత్ అన్నారు. తంటేనే నిజం బయటపడుతుంది, హారం మీ కాళ్ళ ముందు పడుతుంది. ప్రభు, ఆ మార్గం నాకు నచ్చింది. ఇందాక ఆయన స్వయంగా కొట్టారు. జాలిగుండి కాబట్టి మెల్లగా వేశారు దెబ్బలు. నాకు అవకాశం ఉంది, క్షణంలో తెలుస్తాను.
అవును బాబు, నీ తల్లి తర్వాత తల్లి లాంటి బాబు కాశీ బాబు. ఇదిగో ఈ హారం, ఇదిగో కావాలంటే తీసుకోండి. ఇందా అమ్మోరు నాగా అచ్చిరాదని మొత్తుకున్నా నీ నాయన పిచ్చిది ఒప్పుకోలేదు. లక్ష వరహాల దండ కోసం కోట్లు విలువ చేసే నా బిడ్డను చంపకండి బాబు, మమ్మల్ని పోనివ్వండి. ఏమే అంటే పూజారి కైలాసనాథ శాస్త్రి గారు మీ అమ్మాయిని రెండో నిజమే మహాప్రభు, మమ్మల్ని పోనండి బాబు.